వర్షాలు కురవాలని ఆలయాల్లో పూజలు చేయడం, వింత వింత ఆచారాలను ఆచరించడం మనం చూస్తుంటాం. ఇలాంటి వాటిపై ఎవరికి పెద్దగా అభ్యంతరం కూడా ఉండదు. కానీ నాగర్ కర్నూలు జిల్లాలోని ఒక గ్రామ ప్రజలు మాత్రం తమ దగ్గర వర్షాలు పడకపోవడానికి కారణం అదేనంటూ ఒక మూఢనమ్మకాన్ని తలకెక్కించుకున్నారు. కొన్ని నెలల క్రితం పూడ్చిన శవాన్ని తీసి పెట్రోల్ పోసి దహనం చేశారు వాళ్ళంతా. వర్షాలు పడట్లేదని 3 నెలల క్రితం పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి దహనం చేసిన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే పదర మండలం కోడోనిపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు హైదరాబాద్ లో మేస్త్రీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వివాహం జరిగినా భార్య దూరంగా ఉండడంతో ఒంటరిగానే ఉంటున్నాడు. అయితే 3 నెలల క్రితం ఎల్బీ నగర్ సమీపంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆంజనేయులు తీవ్ర గాయాలతో మృతి చెందాడు. పోస్ట్ మార్టం అనంతరం ఆంజనేయులు డెడ్ బాడీని స్వగ్రామం కోడోనిపల్లికి తీసుకొచ్చి అర్ధరాత్రి ఆ గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల్లో కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. అయితే గ్రామంలో వర్షాలు కురవడం లేదని, ఊరికి అరిష్టం ఏదో సోకిందన్న అనుమానాలు గ్రామస్తుల్లో మొదలయ్యాయి. ఈ క్రమంలో 3 నెలల క్రితం ఆంజనేయులు అంత్యక్రియలు సంప్రదాయం ప్రకారం జరగలేదని, అందుకే గ్రామంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయన్న మూఢనమ్మక భావనకు వచ్చారు. దీంతో మృతదేహాన్ని బయటకు తీసి దహనం చేస్తే వర్షాలు కురుస్తాయనే విశ్వాసానికి వచ్చారు. అనుకున్నట్లుగానే పూడ్చిన డెడ్ బాడీని జేసీబీ సహాయంతో వెలికితీసి కట్టెలపై పెట్రోల్ పోసి దహనం చేశారు. అయితే ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. వర్షాలు కురవడం, ప్రకృతి పరిస్థితులకు మృతదేహానికి దహన సంస్కారాలకు సంబంధం ఏంటన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి మూఢనమ్మకాలతో 3 నెలల క్రితం పూడ్చిన మృతదేహాన్ని వెలికితీసి దహనం చేయడం ఆందోళన కలిగిస్తోంది. తీవ్ర కలకలం రేపుతున్న ఈ ఘటనపై అధికారులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.